హలో అండి, శ్రీకాకుళం అయితే బయలుదేరిపోతున్నాం మ్యారేజ్ కోసం. 5-6 డేస్ తర్వాత అన్నీ కూడా ప్యాక్ చేయించేసుకొని అమ్మ నాన్న హ్యాపీని తీసుకొని అత్తమ్మ మామయ్యలకి చెప్పేసి నేను మీకు అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేస్తూ ఉంటాను. పదండి వెళ్ళిపోదాం, నాతో పాటు మీరు కూడా రండి. నేను మీ అందరితో కనెక్ట్ అవుతూనే ఉన్నానండి. బిజీగా బయలుదేరుతూ కూడా మీతో కనెక్ట్ అవుతూ, ట్రావెల్ చూపిస్తూ, రీచ్ అయిన తర్వాత చూపిస్తూ అలా కనెక్ట్ అవుదామని అనుకుంటూనే బిజీగా ఉంటూ సర్దుకుంటూ కూడా మీకు చూపిస్తున్నాను. మీకు తెలుసు లైవ్లో కూడా వచ్చాను ఈరోజు, బికాజ్ లైవ్ మిస్ అవ్వకూడదు అని. సో మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామండి. ఎయిర్పోర్ట్లో అసలు ఆ ఇండియా గేట్ సెట్టింగ్ పెట్టారు, అసలు భలేగా అనిపించింది. అంటే నేను లాస్ట్ టైంకి లేదనమాట అది. సో ఇంకా చెక్ ఇన్ అది అయిపోయింది. కొంచెం టైం దొరికితే ఏదైనా తినాలనిపించి కొంచెం తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎంతమంది జనాలు ఉన్నారో అసలు. లగేజ్ ఇవ్వకుండా తీసుకొచ్చిన వాళ్ళకు కూడా ఫ్లైట్ ఫుల్ అయిపోయింది, మీరు లగేజ్ ఇచ్చేయాల్సిందే అని చెప్పి లగేజ్ అక్కడ తీసేసుకున్నారనమాట. సో నేనైతే ఇచ్చేసాను, ఫ్లైట్ వచ్చేసాను ఫైనల్లీ. ఇంకా రీచ్ అయిపోయామండి. చూడండి హ్యాపీగా ఎక్సైట్మెంట్, అసలు మేము వచ్చామని తెలిసి వావ్ ఎలా వచ్చేస్తున్నాడో, పరిగెత్తి 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 ఒకసారి మొత్తం అంతా తిరిగేస్తాడనమాట. బెడ్ ఎక్కేసి లాగేసి తోసేసి పీకేసి అలాగా. సో మా డాక్టర్ నాన్న వచ్చేస్తారు చూడండి, ఇంకా పాలు అన్నీ పట్టుకొని వచ్చేస్తారు. ఇక్కడే కాఫీ తాగుదామని చెప్పి. పాలు రెడీ, కాఫీ రెడీ. హ్యాపీగా తెలియనట్టుంది చూసి చూడటం. అసలు పరుగు పరుగు పరుగు. సర్ప్రైజ్ పులికలాగా అయిపోయిందా? నిజంగా వచ్చినప్పుడు నమ్మడు కదా, మీ దగ్గరికి చూస్తున్నాడు వచ్చావా లేదా అని. అంటే ఇక 3 days నుంచి వస్తున్నాం అని చెప్పి కనపడకపోయేసరికి నిజంగా ఇంకా నమ్మలేదంటే మేము వస్తున్నాం అన్నా కూడా. గుడ్ మార్నింగ్ అండి. రీచ్ అయిపోయాం. రాత్రి వచ్చేసరికి 11 దాటింది. 11 దాటిన తర్వాత వచ్చేసి ఎట్లా పడుకునేసరికి లేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడే రెడీ అయ్యాం. సో అదనమాట, చూస్తూ ఉండండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇచ్చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్, థ్యాంక్ యూ.